నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పశ్చిమ ఆసియాలో భీకర రూపం దాల్చిన యుద్ధం. ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామన్న యుఎస్. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో అమానవీయ ఘటన. మూఢనమ్మకాలతో 13 ఏళ్ల బాలికను బలిచ్చిన కన్న తల్లి. హైదరాబాద్ శివారు నార్సింగ్లో విషాదం. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి 8 నెలల చిన్నారి మృతి. నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. చెరువులను గుట్టలను మాయం చేస్తున్న అక్రమార్కులు. హైదరాబాద్లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. గౌలిగూడ రామమందిరం నుంచి జెండా ఊపి ప్రారంభించిన సిపి. మూఢనమ్మకాలతో 13 ఏళ్ల బాలికను ఆమె కన్న తల్లి దారుణంగా బలి ఇచ్చిన ఘటన జార్ఖండ్ హజారీబాగ్ జిల్లా కుసుంబా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ కేసులో బాలిక తల్లి 35 ఏళ్ల రేష్మిదేవి, మాంత్రికురాలు 55 ఏళ్ల శాంతిదేవి, వారికి సహకరించిన భీమ్రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రేష్మిదేవి చిన్న కుమారుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. కుమారుణ్ణి బాగు చేయాలంటూ తన దగ్గరకు వచ్చిన రేష్మిదేవిని ఆ జబ్బు మంత్రాలతో నయం కాదని, కన్యను బలివ్వాల్సి ఉంటుందని మాంత్రికురాలు నమ్మించింది. అది విన్న రేష్మి తన కుమార్తెనే బలివ్వాలని నిర్ణయం తీసుకుంది. భీమరావుతో కలిసి గొంతు నిలిమి చంపి తల పగలగొట్టి రక్తం సేకరించారు. బాలిక శరీరంతో క్షుద్ర పూజలు నిర్వహించారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారంటూ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రేష్మి ప్రయత్నించింది. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా అది హత్య అని పోలీసులు తేల్చారు. గట్టిగా ప్రశ్నించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు. హైదరాబాద్లోని నార్సింగి మండలం గండిపేటలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 8 నెలల పసికందు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమై ఉండగా పాకుతూ వెళ్లి నిండిన సంపులో పడింది. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం హృదయ విదారకంగా మారిపోయింది. మృతదేహాలను ఇంటి ముందే పూడ్చివేసిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో చోటు చేసుకుంది. గత నెల 31న హైదరాబాద్ కోకటిపల్లి కైతలాపూర్లో భర్త వేధింపులకు తాళలేక మనస్తాపంతో 2 కుమారులకు ఉరేసి భార్య స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలకు స్వగ్రామమైన బోడమాణిక్యం తండాకు తీసుకొచ్చారు. బంధువులు భర్త ప్రవీణ్ ఇంటి ముందు గొంతలు తీసి మృతదేహాలను పాతిపెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మృతదేహాలను అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచి ఆందోళనకు దిగారు. పోలీసులను అడ్డుకుంటున్నప్పటికీ వారి కండలో కారం జల్లి 2 కుమారుల మృతదేహాలను ఇంటి ముందు గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. స్రవంతి మృతదేహాన్ని ఇంటి వెనుక ఖాళీ స్థలంలో దహనం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ లారీ ఆటోను ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిలో ధర్మపురికి చెందిన రేష్వంత్, అమర్నాథ్, సారంగాపూర్కు చెందిన కోల మయాంక్గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఇంటర్ చదువుతున్నారని స్థానికులు చెప్పారు. ఆటో బోల్తా పడగా ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 9 మంది గాయపడ్డారని అన్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బయ్యన్న అనే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. కోడేరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఎస్ఐ తనను దురుసుగా తిట్టి అధిక పని ఒత్తిడి పెట్టడం వల్లే చనిపోతున్నట్లు బయ్యన్న వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలిపారు. మనస్తాపానికి గురైన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బయ్యన్నను గమనించిన స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అయితే చచ్చిపోలేదు సార్. దీనికి కారణం సరే రాత్రే మాట్లాడుతుంటే నేనేం తాగొద్దని కాదు, నేను అన్ని కూడా కూర్చున్నా. ఫోన్లే మనం ఏదో పెద్ద సార్ పెద్దోళ్ళు మనం కొంచెం చిన్నది పోని ఓకే పట్టుకో ఉరుకుతే బస్సు వస్తుంది నిదానం ప్రధానం అని అన్ని సమాధానం చెప్పుకుంటుంటే కూడా ఈయన రెచ్చగొట్టి అట్లా చేసింది నా భర్తని.
నా భర్తనైతే 10 వరకు టార్చర్ పెట్టిండ్రు వీళ్ళు. కామారెడ్డిలోని దేవునిపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ నగర్ కాలనీలో ఓ కార్పెంటర్ షాప్ సహా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వడ్ల బాలచంద్రం కుటుంబం విద్యుత్ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. వీళ్లు ఒకే బిల్డింగ్లో కింద షాపు పైన ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. అకస్మాత్తుగా షాప్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి దుకాణంతో పాటు అన్నీ దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. సుమారు ఉదయం 4 గంటలకు అనుకోకుండా ఫైర్ జరిగింది. అది ఏ విధంగా జరిగిందో తెలియదు. వాళ్ళకు పొగస్తుందని పైన ఉంటారు, వాళ్ళు స్మెల్ వస్తుందని పైనుంచి కింది దిగి చూడడం వల్ల అప్పటికే మంటలు దట్టంగా అంటుకున్నాయి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే అదృష్టం, వాళ్ళు కిందికి దిగొచ్చింది ఆ పొగలో కూడా. వాళ్ళకి సంబంధించిన కింద చాలా వరకు 50 లక్షలు సుమారు వాళ్ళు తెచ్చుకున్నటువంటి కార్పెంటర్స్ సంబంధించిన వడ్ల షాపులకు ఇవ్వాల్సినది వికోలం కానీ అవి కానీ గుడ్డు కానీ అంతా మిషన్స్ అన్నీ కూడా పూర్తిగా దగ్ధమని, అదేవిధంగా ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ ఇల్లు కంప్లీట్గా కూలే పరిస్థితికి వచ్చింది. చాలా వాళ్ళకు ఆర్థిక నష్టం భారీ పెద్ద మొత్తంలో జరిగింది. అమరావతికి చట్టబద్ధత బిల్లుపై మధ్యాహ్నం రాజ్యసభలో చర్చ చేపట్టనున్నట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఇందుకోసం 2 గంటల సమయం కేటాయించామన్నారు. ఇప్పటికే పెద్దల సభకు చేరిన బిల్లుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చర్చ మొదలుపెట్టనున్నారు. లోక్సభలో ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లు రాజ్యసభలో ఆమోదముద్ర వేసుకుంటే కీలక ముందడుగు పడినట్లే. Consensus reached, the House may agree to allot 2 hours for Andhra Pradesh Reorganization Amendment Bill 2026. House agrees. The House has agreed to dispense with the lunch hour, the private members' resolutions and the time allocation for discussion on the government bills. Honorable members, the copies of the government bills as passed by the Lok Sabha were circulated to the honorable members yesterday evening. The members who decide to give notices of amendments to the said bills may do so now till 12 noon, so as to enable the Secretariat to process and circulate the list of amendments. Notices received after 12 noon will, however, not be processed. ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రహదారి పక్కనున్న భూములతో పాటు చెరువులను గొట్టలను సైతం మాయం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో చెరువులను విచ్చలవిడిగా తవ్వి పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్నారు. మట్టి అక్రమ రవాణా జరుగుతున్న పర్యావరణానికి హాని కలిగిస్తున్న మైనింగ్ శాఖ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. నల్గొండ నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు గత అక్టోబర్లో ప్రారంభించారు. నగర శివారులోని ఛాయా సోమేశ్వర ఆలయం జంక్షన్ నుంచి మునుగోడు రోడ్డులోని హౌసింగ్ బోర్డు, కతాల్గూడెం, వైద్య కళాశాల వరకు 14 కిలోమీటర్ల మేర 516 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అయితే నిర్మాణ పనులకు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. నల్గొండ మండలంలోని కాంచనపల్లి, బుద్ధారం, దోమలపల్లి, ఉదయ సముద్రం దిగువ ప్రాంతాల నుంచి కొన్ని వేల లారీల్లో మట్టిని తరలించారు. దీని విలువ బహిరంగ విపణలో 50 కోట్ల వరకు ఉంటుంది. గుత్తేదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నీకింత నాకింత అన్న చందంగా విలువైన భూగర్భ సంపదను దోచేస్తున్నారని విమర్శలు వెల్లువవుతున్నాయి. నాసిరకం మట్టితో రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. నల్గొండ రింగ్ రోడ్డు కోసం కాంచనపల్లి, బుద్ధారం, దోమలపల్లి చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని అంటున్నారు. టిప్పర్లలో మట్టి తరలించి పదుల సంఖ్యలో ప్రభుత్వానికి రాయల్టీ కట్టి కోట్ల రూపాయలు దోచుకెళ్లారని విమర్శిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి ఖరీదు బహిరంగ మార్కెట్లో సుమారు 7,000 రూపాయలు ధర పలుకుతుంది. గుత్తేదారులు మాత్రం 2,60,00,000 రాయల్టీ చెల్లించి భారీ మొత్తంలో తవ్వి తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డుకు సంబంధించి అక్కడ వేస్తున్నటువంటి మట్టి ఏదైతే ఉందో, ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఉన్నటువంటి చెరువులో కుంటల నుంచి బంకమట్టి, సౌడు మట్టి, నాణ్యత లేనటువంటి మట్టిని తీసుకొచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేపడతా ఉన్నారు.
ఒక 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి యొక్క నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ తరలిస్తున్నటువంటి మట్టికి ఎక్కడ కూడా అనుమతులు లేవు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, అధికారుల దృష్టికి తీసుకుపోవాలన్న ఆలోచనతోటి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. చెరువుని అడ్డగోలుగా దొంగతురు, ఒక్కొక్క 4 గోళలు 3 గోళలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దొంగతురు, నల్ల మట్టి దొంగకపోతురు, అమ్ముకుంటురు. మళ్ళీ తీసిన గుంతల్ని ఒట్టిగానే నామకే వాస్తుగా మళ్ళీ నల్లమట్టి నల్లకాయ పోసి వదిలేస్తారు. రేపు కాలం అవుతుంది, గిట్నే బొర్రో పోతుంది, అది గోవింద అది అల్లకే పోతుంది. ఇక అడిగిన వాళ్ళు లేదు, చేసిన వాళ్ళు లేదు, ఏది లేదు. మాది చెరువు కింద పట్టదారుని. మా చెరువు 92 ఎకరాల భూమి. ఈ కెనాల్ తీస్తుంటే వచ్చిన తర్వాత అడిగినాం, 2.5 ఫీట్లే తీసుకుంటాం మేము, ఎక్కువ తీసుకోం మేము. 2.5 ఫీట్లు బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ పక్కకు పెట్టి కింద 2.5 ఫీట్లు తీసుకొని మొత్తం లెవెల్ చేస్తాం అని చెప్పారు. ఏ సూపర్వైజర్ లెక్క చేస్తలేడు, ఎవరు రోజు ఒక సూపర్వైజర్ వస్తారు. ఎంతమంది వచ్చినా ఒక పోతే ఎస్ఐ ఫోన్ చేయడం, పైన లీడర్లు ఫోన్ చేయడం, మీకెందుకు అవసరం అని ఇట్లా జరుగుతుంది. సరే నీళ్ళు ఉండేగా, మాకు నల్ల మట్టి ఉంటేనే ఒండు మట్టి ఉంటేనే నీళ్ళు నిలుస్తాయి. ఈ మట్టిలో నీళ్ళు నిలుస్తాయి సార్, మాకు నిలవాయి కదా. అందుకని మా ఆవేదన అది. రహదారి పక్కనున్న భూములతో పాటు చెరువులను కొల్లగొడుతుంటే నీటిపారుదల శాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మట్టి మామూళ్లు అందుతుండడం వల్లే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువవుతున్నాయి. అయితే సంబంధిత అధికారులను సంప్రదించకుండానే గుత్తేదారులు నేరుగా చెరువుల్లోని మట్టిని దోచుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో మట్టి మాఫియా అరాచకాలపై విచారణ కమిటీ వేసి సమగ్ర దర్యాప్తు చేయాలని పర్యావరణవేత్తలు, స్థానికులు కోరుతున్నారు. ఎకరాలు మొత్తం అసలు గుంటలు తీసి కొన్ని మొత్తం 100 ఎకరాలకు చెరువు ఏం లేదు, అక్కడ 10 ఎకరాలే ఉంది అంతే. మొత్తం తీసేసి చుట్టుబారం మొత్తం తీసేసారు. మట్టి దొంగకపోతే మాకు ఇట్లు బర్రెలు గొర్రెలు మీద కూడా లాస్ అయిపోయింది. ఇటు నీళ్లు లేవు. ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చినా కూడా ఇలా నీళ్ళు ఇన్కమ్ సార్. మొత్తం నల్ల మట్టి మొత్తం పక్కకు పోసారు, మొత్తం మొరం తీసిరు. ఆ మొరం మొత్తం నల్ల మట్టి బ్లాక్ సాయిల్ మొత్తం మళ్ళీ అడుగు మొత్తం నేర్తేనే ఆ వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది. అక్కడ తీస్తే పైన ఒక మీటర్లు ఒక లేవలు తీసుకుపోతే ఒక లెక్క ఉంటుంది సార్. అది ఒక్క పాలే ఇంతలో తీస్తే ఆ చెరువు ఏమైనా అందం ఉందా? ఇలా గొర్రెలు వచ్చినా పసులు వచ్చినా అవి పనికిరావు. ఇక దీనివల్ల మా రైతులకు నష్టమే కానీ మా కంచెనపల్లికి ఏం లాభం లేదు. అందుకే దీన్ని దయచేసి మీరు దాన్ని కడ్బంద్ చేసి ఎంతలో తీసినా అది లేవల్ చేసిపోవాలి. అంటే ఒకవైపు రోడ్డు నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదు, రెండో వైపు చెరువుల్లో పూడిక కంటే ఎక్కువ లోతు తీయడం ద్వారా నీళ్లు వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి ఆ కత్వ కంటే కిందికి వెళ్ళిపోతాయి తప్ప పైకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాంతో వ్యవసాయాలకు నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఏ గ్రామంలో అయితే చెరువుల పూడిక పేరుతో పెద్ద పెద్ద గుంతలు తీస్తా ఉన్నారో ఆ గ్రామంలో ఉండేటటువంటి రైతాంగం అంతా కూడా దాన్ని అడ్డుకోవాలి, దాన్ని నివారించాలి. నివారించడం వల్లనే మీ పంట పొలాలకు, మీ చెరువులకు రక్షణ ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. లేకపోతే అవి కూడా ఆక్రమణకు గురయ్యేటటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి దాన్ని నిరసించేటటువంటి పని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గుత్తేదారులు తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని నల్గొండ జిల్లా భూగర్భ గనుల శాఖాధికారి బాలు తెలిపారు. మట్టి అక్రమాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్ అనుమతుల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శ్వేత సౌధంలో పశ్చిమాసియా యుద్ధం గురించి జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని అతి త్వరలోనే ముగిస్తామని ప్రకటించారు. ఇరాన్ నాయకత్వాన్ని, అణ్వాయుధ సామర్థ్యాన్ని, సైనిక శక్తిని అమెరికా దళాలు నాశనం చేశాయని చెప్పారు. చమురు కావలసిన దేశాలు హర్ముజ్ జలసంధి వద్దకెళ్లి వారి నౌకలను వారే రక్షించుకోవాలని సూచించారు. ఇరాన్ యుద్ధాన్ని అతి త్వరలో ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతా అంతమైపోయిందని, ఆ దేశ నౌకాదళం, వాయుసేనను అమెరికా నాశనం చేసిందన్నారు. ప్రస్తుతం ఇరాన్లో నాయకత్వం మారిందని ట్రంప్ వెల్లడించారు. శ్వేత సౌధంలో ఇరాన్ యుద్ధంపై జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్ అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని చేపట్టినట్లు తెలిపారు. 47 ఏళ్లుగా అమెరికా ఇజ్రాయెల్కు మరణమంటూ ఇరాన్ నినాదాలు చేస్తోందని వెల్లడించారు. అయినప్పటికీ ఏ అధ్యక్షుడు చర్యలు తీసుకోలేదని ట్రంప్ చెప్పారు. 241 మంది అమెరికన్లను హత్య చేశారని, అక్టోబర్ 7 ఇజ్రాయిల్పై ఉగ్రదాడిలో ఆ దేశం పాత్ర ఉందని ఆరోపించారు. 45,000 మంది సొంత పౌరులను హత్య చేశారని తెలిపారు. అలాంటి దేశం వద్ద అణ్వాయుధాలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ట్రంప్ అన్నారు. అణ్వాస్త్ర తయారీకి అతి చేరువలో ఉండగా ఇరాన్ను నాశనం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండేందుకు అమెరికా అనుమతించిందని తేల్చి చెప్పారు. In these past 4 weeks, our armed forces have delivered swift, decisive, overwhelming victories on the battlefield. Victories like few people have ever seen before. Tonight, Iran's navy is gone. Their air force is in ruins. Their leaders, most of them terrorist regime they led, are now dead.
Their command and control of the Islamic Revolutionary Guard Corps is being decimated as we speak. Their ability to launch missiles and drones is dramatically curtailed, and their weapons factories and rocket launchers are being blown to pieces. Very few of them left. Never in the history of warfare has an enemy suffered such clear and devastating large-scale losses in a matter of weeks. గల్ఫ్ ప్రాంతంలోని మిత్ర దేశాలకు ఎలాంటి హాని కలగనివ్వబోమని హామీ ఇచ్చారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికాకు అవసరమైంది ఏదీ లేదని, కేవలం ఇతరులకు సాయం చేసేందుకే అక్కడ యుద్ధంలోకి దిగామని ట్రంప్ తెలిపారు. ఇంధనం అవసరమైన దేశాలు హర్ముజ్ జలసంధి వద్దకు వెళ్లి నౌకలను రక్షించుకుంటూ చమురు తెచ్చుకోవాలని సూచించారు. యుద్ధంలో తమతో కలిసి రావాలని కోరినప్పుడు ఏ దేశం రాలేదన్న ట్రంప్ ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకుని హర్ముజ్ వద్దకు వెళ్లాలని, లేకపోతే అమెరికా చమురును కొనాలని సలహా ఇచ్చారు. I have a suggestion. Number one, buy oil from the United States of America. We have plenty. We have so much. And number two, build up some delayed courage. Should have done it before. Should have done it with us, as we asked. Go to the strait and just take it. Protect it. Use it for yourselves. Iran has been essentially decimated. The hard part is done, so it should be easy. And in any event, when this conflict is over, the strait will open up naturally. It'll just open up naturally. They're going to want to be able to sell oil because that's all they have to try and rebuild. It will resume the flowing and the gas prices will rapidly come back down. Stock prices will rapidly go back up. ఇరాన్ వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఆ దేశ విద్యుత్ సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. రానున్న 2-3 వారాల్లో పాటు ఇరాన్పై భీకర దాడులుంటాయని వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. యుద్ధాన్ని ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్న సమయంలోనే ఇరాన్ నేరుగా అమెరికా నావికాదళ కేంద్రం 5th ఫ్లీట్పై క్షిపణులతో విరుచుకుపడింది. అటు ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్పై యుద్ధాన్ని అతి త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే ఇరాన్ అనూహ్యంగా విరుచుకుపడింది. బహ్రెయిన్లోని అమెరికా నావికాదళ ప్రధాన కేంద్రం యుఎస్ 5th ఫ్లీట్పై డ్రోన్లు, క్షిపణులతో మెరుపు దాడులు చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యం నాశనమైందని ట్రంప్ ప్రకటించిన వెంటనే ఇలా నేరుగా అమెరికా కమాండ్ సెంటర్ను ఐఆర్జీసీ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్, అరబ్ దేశాల్లోని స్థావరాల లక్ష్యంగా 89వ విడత క్షిపణి దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. కువైట్లో ఒక స్థావరంపై దాడి చేయగా ఒక అమెరికా హెలికాప్టర్ ధ్వంసమైందని పేర్కొంది. అటు ఇజ్రాయెల్లోని బినేబ్రాక్లో క్షిపణి ధాటికి పైప్ లైన్ పగిలి రహదారులను వరద ముంచెత్తింది. ఇరాక్లోని కుర్దిష్లో చేసిన డ్రోన్ దాడిలో బ్రిటిష్ చమురు కాస్ట్రోల్కు చెందిన మోటార్ ఆయిల్ను నిల్వ చేసే గోదాములు ధ్వంసమయ్యాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ఎన్జీటీలో ప్రభుత్వానికి ఊరట లభించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రంగారావు అడిగి తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, ఎన్జీటీలో కార్తిక్ రెడ్డి పిటిషన్ కొట్టివేతకు సంబంధించిన సమాచారం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ పునరుద్ధరణ చేపట్టినటువంటి మూసీ పునరుద్ధరణ కార్యక్రమానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో స్వల్ప ఊరట లభించింది. మూసీ పునరుద్ధరణలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే ఈ దశలో అక్కడ ఎలాంటి పర్యావరణ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు మూసీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిందంటూ మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ దశలో అసలు ఈ పిటిషన్ విచారణ అర్హం కాదు, ఈ ప్రభుత్వానికి సంబంధించి
న్యాయవాదులు కూడా ఇంకా మేము ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. కేవలం డిపిఆర్ రూపకల్పన మాత్రమే జరుగుతుంది. మొదటి విడతకు సంబంధించి డిపిఆర్ ని రూపొందించడం జరిగింది. గాంధీ సరోవర్ కు సంబంధించి తుది కసరత్తు పూర్తవుతుంది. ఆ తర్వాత మేము నేషనల్ పర్యావరణ అనుమతికి సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకుంటాము. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఇవ్వవద్దు అంటూ ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఎన్జిటిలో వాదించడం జరిగింది. ఈ ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టంగా చెప్తూ అసలు ఈ పిటిషన్ ఈ దశలో విచారణ అర్హం కాదు అంటూ కొట్టివేయడం జరిగింది. దీంతో ఈ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. మేము అభివృద్ధి చేస్తున్నాము, మూసి పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేస్తున్నాము, హైదరాబాద్ జంటనగర్ ప్రజల ఉన్నతి కోసమే చేస్తున్నటువంటి ఈ పనిని కావాలనే కొంతమంది అడ్డుకుంటున్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసి ప్రాజెక్టు ముందుకు సాగకుండా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కార్తిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయటం ప్రభుత్వానికి ఊరటగా చెప్పవచ్చు. వెంకటేష్. ధన్యవాదాలు రంగారావు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్లిలో తల్లి సహా 2 కుమార్తెల మృతి విషాదం నింపింది. అభంశుభం తెలియని చిన్నారులు మృతివాద పట్టం గ్రామస్తులను కలిచివేసింది. వరుసగా ఆడపిల్లలే కంటోందన్న కారణంతో భర్త, అత్త ఇద్దరూ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ అలా తామెందుకు చేస్తామని అజారుద్దీన్ కుటుంబీకులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అనుమానాస్పద స్థితిలో తల్లితో పాటు 2 కుమార్తెలు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్లులో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హత్ దంపతులకు ఆయేషా, ఉమేరా అనే 2 కుమార్తెలున్నారు. వీరికి గ్రామ శివార్లోని ఓ వెంచర్లో ఈత కొలను ఉంది. దానిని అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత రాత్రి 2 పిల్లలతో సహా తల్లి ఫర్హత్ ఈత కొలనులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆడపిల్లలనే కంటోందని భర్త వేధించేవాడని 2 సార్లు అబార్షన్ చేయించారని, ఇప్పుడు మళ్లీ గర్భవతి కావడంతో భర్త అజారుద్దీనే భార్యను, పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఫర్హత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని పోయిండు, తల్లికి చెప్పిండు. తల్లికి చెప్పినాక తల్లి ఫోన్ చేసింది, వద్దు నీకు మళ్ళీ ఆడపిల్లలే పుడతాను, నీకు ఆడపిల్లలే ఉన్నారు, అబార్షన్ చేపిస్తాం, తీపిస్తాం అని అంటారు. మొగడు సుత వద్దంటాడు, మామ వద్దంటాడు, వీళ్ళందరూ వద్దని అంటే ఇక అక్కడి నుంచి నేను ఫోన్ల మీద టార్చర్లు వద్దు నాకు, నేను ఇంటికి వచ్చినాక నేను సంజాయించుకుంటా అని పోయింది. ఇక పోయినాక ఇక వాళ్ళు టార్చర్ ఏం పెట్టిందో తీసుకుపోయి ఎక్కడ చంపిట్లో ఇక నాకు తెలియదు ఆ ముచ్చట. ఇక నా బిడ్డకైతే నేను మంచిగానే పంపించిన ఇక్కడి నుంచి. అక్కడ పోయినాక మరి ఏం కూడా పెట్టుకుంటాడో, ఏం చేసిండో, తీసుకుపోయి ఏం చేసిండో నాకు తెలియదు ఆ ముచ్చట. అందరు పోయినాక ఊరంతా పోయింది. ఇదిలా ఉండగా అజారుద్దీన్ సోదరుడు మాత్రం అన్నా వదినలిద్దరూ కలివిడిగా ఉండేవారని చెబుతున్నారు. అనుకోని ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరిస్తున్నారని అంటున్నాడు. నిన్న 8 గంటల సమయంలో మా అన్నయ్య నేను ఇద్దరం ఇంటికి వచ్చినాం. స్విమ్మింగ్ పూల్ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా వాడు ఏం చేసిండంటే ఫ్యామిలీని పట్టుకొని పోతా అన్నాడు. సరే అటు పోయినావు కానీ ఒక 5 నిమిషాలు అటు ఇటు కదలకుండా పిల్లల్ని చూసుకుంటూ ఉండు అని చెప్పి నేను మా అత్తగారింటికి వెళ్ళిన. అక్కడికి పోయిన తర్వాత ఇక నేను వేరే దగ్గర పోయి నాకు చిన్న పని ఉంటే బయటికి వెళ్ళినా ఇక మా వాడు ఆడికి వస్తా అన్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, అది అని నేను ట్రై చేసి నేను చాలా సార్లు చేసిన, మా వదినకి ఫోన్ చేసిన, మా అన్నకు ఫోన్ చేసిన, ఎత్తుతలేడు. అది అని చూసి మళ్ళీ 5-10 నిమిషాల తర్వాత మా అన్న మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటే ఇట్లా చిన్న పిల్లలు అందరూ వదిన అందరూ నీళ్ళలో పడ్డారు అది అని అనేసరికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయకుండా అడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నేను సిపిఆర్ చేసినాం, అంతా చేసినాం, అయిపోయింది. ఇట్లా ఏం జరిగిందని అంటే ఇట్లా బాత్రూమ్ వాష్రూమ్ ఇట్లా పోయినా పోయి వచ్చే లోపే ఇట్లా జరిగిపోయిందని అన్నాడు. వెంబటే మేము మా సమయస్ఫూర్తితో మేము వెళ్ళిపోయి హాస్పిటల్ తీసుకుపోయినా, అంబులెన్స్ కు ఫోన్ చేసినాం. అంబులెన్స్ అందుబాటులో లేకున్నా కూడా మేము కార్లో తీసుకువెళ్ళాం. చంపుకుంటాడు అన్న వాని బిడ్డ, సొంత బిడ్డలని చంపుకుంటాడు అన్న ఎవరైనా.
వాడు లేడన్న అక్కడ 5 నిమిషాలు అక్కడ పోయి వచ్చేసరికి ప్రాణం ఇట్లా జరిగిపోయింది అంతే తప్ప వాడి తప్పేం లేదు. అక్కడ జరిగిపోయింది అంతే. అది అట్లా జరగాల్సి ఉండే భగవంతుడు రాసిండు, వాళ్ళ రాత అట్లా జరిగిపోయింది అంతే తప్ప వాని తప్పేం లేదు. 10 సంవత్సరాల కాంచాలు మంచిగా ఉన్నారు. మా పాత ఇల్లు కాంచాలు వచ్చి కొత్త ఇల్లు నా పెళ్ళైనాక కూడా నా భార్యతో నేను ఎట్లుంటానో మా అన్న కూడా అట్టే 10 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పిల్లలతో సంతోషంగా ఉన్నాడు అన్న. ఎలాంటి టార్చర్ చేయలే. అవసరం ఉంటే మేము చెప్తాం, తప్పేం చేసినాం అన్న, తప్పు అయితే చెప్తాం. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాలను ఎంజీఎంలోని మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. మండలం మన పున్నెల్లు గ్రామంలో ఒక ఉమెన్ 26 సంవత్సరాలు ప్లస్ 2 పిల్లలతో నీటిలో మునిగి చనిపోయిందని చెప్పేసి విషయం తెలిసేసి దాని మీద మనము ఇక్కడికి వచ్చి విచారించడం అనేది వాళ్ళ తండ్రి చెప్పిన వివరాల ప్రకారం ఫర్హాత్ అనే ఆమె పేరు 12 సంవత్సరాల క్రితము పున్నెల్లు గ్రామస్తులతో లవ్ మ్యారేజ్ చేసిందని చెప్పేసి తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు ఉమేరా అండ్ అయేషా అని చెప్పేసి 2 7 ఇయర్స్ ఇప్పుడు 5 ఇయర్స్ ప్రస్తుతం ఉంటారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆమె 2 సార్లు ప్రెగ్నెన్సీ అయితే కూడా మళ్ళీ ఆడపిల్లలు పుడతారని చెప్పేసి ప్రెగ్నెన్సీ తీసినట్టు తెలిసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈ ప్రెగ్నెంట్ కూడా అతనికి భర్తకి ఇష్టం లేదని చెప్పేసి ఆ విషయంలో అమ్మాయికి ఆ ప్రెగ్నెన్సీ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా కూడా నేను ఉంచుకుంటాను. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య కొంచెం డిస్ప్యూట్ నడుస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర సాయంత్రం వెళ్ళేసేస్తే ఆ ముగ్గురు కూడా స్విమ్మింగ్ పూల్లో పూరికి చనిపోవడం జరిగింది. దీనిపైన అలీ అతను భర్తనే చంపి ఉండవచ్చు అనేటువంటి పిటిషన్ పైన మనకు దర్యాప్తు చేయడం జరిగింది. దీనిపైన విచారించి తదుపరి వివరాలు విచారణ తెలుసుకోవడం జరుగుతుంది. కుటుంబంలోని ముగ్గురు ఒకేసారి మృత్యువాత పట్టడంతో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు ఆకాశానంటాయి. జై హనుమాన్ జై శ్రీరామ్ అనే నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు మారుమోగుతున్నాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ పునీతులవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు అంజన్న ఆలయాలకు బారులు తీరి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్లోని కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే ఆలయంలో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామివారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జయంతి సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతమంతా జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతోంది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల భక్తులు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. నిర్మల్ జిల్లాలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవ అనంతరం స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామి సన్నిధిలో శాంతి వేద మంత్రములతో మహాభిషేకం చేశారు. భీమేశ్వర స్వామిని హనుమాన్ మాలధారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ అంజన్న క్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామనామ స్మరణ చేసుకుంటూ అంజన్న సన్నిధికి మాలధారులు తరలి వస్తున్నారు. దీక్షాపరులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆదిలాబాద్లో హనుమాన్ జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శౌర్యానికి, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమైన హనుమంతుని దర్శించుకుంటున్నారు.
కరీంనగర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి మాలధారులు కాలినడకన కొండగట్టుకు చేరుకుని స్వామిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో 1000 మంది పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని అర్చకులు చెబుతున్నారు. ఈ 3 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఎవరైతే చిన్న హనుమాన్ జయంతి రోజు మాల ధారణ చేస్తారో మే 12వ తారీఖు జరిగేటువంటి పెద్ద హనుమాన్ జయంతితో 41 రోజుల మండల దీక్ష పూర్తవుతుంది. అంతేకాకుండా ఈ 3 రోజుల పాటు లక్షలాది మంది హనుమాన్ దీక్షా స్వాములు స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేస్తారు. దానికోసం కావాల్సిన ఏర్పాట్లని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. వైశాఖ మాసం అంటే మే 12వ తారీఖు రోజున ప్రధానమైనటువంటి ఉత్సవాలు. ఆ 3 రోజుల పాటు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేదాలు, అదేవిధంగా రామాయణ, భారత భాగవతాలు, ప్రత్యేకమైనటువంటి హోమాలు చేస్తాం. హనుమాన్ జయంతి సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గౌలిగూడ రామమందిరం వద్ద శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఆయన దాదాపు 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హనుమాన్ జయంతి యాత్ర కోటి గౌలిగూడ నుంచి కూడా ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర హైదరాబాద్ సిపి ఉన్నారు అన్నట్టు మనం తెలుసుకో సార్, ఇప్పుడే ఏర్పాట్లకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? శోభయాత్ర ఎన్ని కిలోమీటర్ వరకు శోభయాత్ర? ఈరోజు ఇప్పుడు నేను గౌలిగూడ నుంచి ఈ ప్రొసెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఆల్మోస్ట్ 10 గంటలకు కర్మాన్ ఘాట్ నుంచి స్టార్ట్ అయింది. కొంత త్వరలోనే అది కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర వచ్చి ఈ ప్రొసెషన్ కూడా అక్కడ మర్జాగి అక్కడి నుంచి తాడ్బన్కి వెళ్ళడం జరుగుతుంది. దాదాపు 168 ప్రొసెషన్ హైదరాబాద్ సిటీలో ఉన్నాం. 12.5 కిలోమీటర్ ఈ ప్రొసెషన్ ఉండడం జరుగుతుంది. సో దాదాపు 10 గంటల దాకా ప్రొసెషన్ అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ రిట్రీట్ ఉంటుంది. సో ఆల్రెడీ మనము ఇక్కడ ఉన్న కమిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ట్ టైం కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా బాగా సహకరిస్తారని ఆశిస్తున్నాం. అక్కడక్కడ డిపెండ్ అపాన్ ప్రొసెషన్ మన ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది, ముఖ్యంగా ముషిరాబాద్ దగ్గర అక్కడ. సో పబ్లిక్ అందరూ కూడా ఆ అడ్వైజర్ని చూసి వాళ్ళ ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అంటే ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు? సీసీ కెమెరాల నుంచి ఎలా పర్యవేక్షించారు? ఆల్రెడీ 3000 సిబ్బందితోని ఒక బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. నేను బషీర్బాగ్ నుంచి మనము సీసీటీవీ ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అట్లానే మన కమాండ్ అండ్ కంట్రోల్లో కూడా మన టీం ఉండడం జరుగుతుంది. అట్లానే మనము డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రొసెషన్ మొత్తము డ్రోన్ ద్వారా కవర్ చేసి మనము ఈ ఒక్క బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది. యాత్ర ఎప్పటిలోపు పూర్తి చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం అయితే వెళ్తున్నారు కాబట్టి రాత్రి వరకు యాత్ర పోతుంది. తర్వాత అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి వాహనదారులకు ఎలాంటి సూచనలు లేబోతుంది? అదే 9-9:30 దాకా మనము ఇది కంప్లీట్ అవుతుందని చెప్పి మనం అనుకుంటున్నాం. కొంచెం అటు ఇటు కావచ్చు. పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేసేందుకు ప్రొసెషన్ కొంత అటు ఇటు అవుతుంది. కొన్నిసార్లు అడ్వైజరీ కూడా చూసుకొని వాళ్ళు ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మొత్తం మీద హనుమాన్ విజయయాత్రకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే అన్ని విభాగాల అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ కూడా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని యాత్ర వెళ్లే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారుల నుంచి కొంతవరకు ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరిగింది. వాహనదారుల సూచనలు కూడా ఆ మేరకు కూడా పాటించాలి. తర్వాత ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా ప్రశాంతంగా హనుమాన్ విజయయాత్ర కొనసాగించాలని చెప్పి కూడా హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 3 ఏళ్ల కిందట అందుబాటులోకి వచ్చినప్పటికీ నిధుల లేమితో సదుపాయాలకు నోచుకోవటం లేదు. తాజాగా ఏసీలు పనిచేయక శస్త్రచికిత్సలకు అవరోధం ఏర్పడుతుండటంతో రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య పథకాలతో పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సమకూరడం లేదు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఆసుపత్రిలో కార్డియో, న్యూరో, యూరాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ వంటి విభాగాలున్నప్పటికీ వైద్య నిపుణుల భర్తీ సుదూర స్వప్నంగానే మిగిలిపోతోంది. వీటికి తోడు ఏసీలు పనిచేయట్లేదు. వీటి వల్ల ఆపరేషన్లకి ఆటంకం కలుగుతోంది. శస్త్రచికిత్సలు జరగకపోవడంతో హైదరాబాద్, మహారాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. పెద్దాసుపత్రిగా పేరున్నప్పటికీ కనీస వసతులకు నోచుకోవటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రి ఓన్లీ రెఫరర్ ఆసుపత్రిగా
అక్కడ సౌకర్యాలు కరువైన ఆసుపత్రిగా ఉన్నది. ఏసీ పనిచేయక ఆపరేషన్లు ఆగిపోవడం ఇంతకన్నా దురదృష్టకరం అనేది లేదు. అట్లాగే ఎవరైనా చేతిరిగినా లేదా కాలిరిగినా ఏదన్నా పట్టి కట్టుకోవడానికి పట్టీలు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే దగ్గుమందు లేదా ఇతర టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉండట్లేదు. రిమ్స్ పైన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం ఈ సమస్యల మీద దృష్టి సారించాలి. దాదాపు 150 కోట్ల రూపాయలతో మరి నిర్మించినటువంటి రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మరి ఎలాంటి కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. ఏసీల గురించి పట్టించుకోకపోవడం మరి ఇది అధికారుల నిర్లక్ష్యంగా మాకు కనిపిస్తుంది. లిఫ్టులు కూడా పనిచేయడం లేదు, ఏసీలు కూడా పనిచేయడం లేదు. ఈ ఏసీలు పనిచేయడం లేదని చెప్పేసి మరి అక్కడ ఆపరేషన్లు నిలిపివేయడం జరిగింది. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు అలాగే రిమ్స్ డైరెక్టర్ గారు తక్షణమే స్పందించి ఆ యొక్క ఏసీలు పనిచేసే విధంగా అలాగే లిఫ్టులు పనిచేసే విధంగా చర్యలు తీసుకొని రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. శస్త్రచికిత్సలు నిర్వహించేలా సదుపాయాలు కల్పిస్తే తమ ఆరోగ్యానికి భరోసా ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు. నల్గొండ నగరపాలక సంస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెస్తామని మేయర్ బురి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏనాడు ఈటీవీ నిర్వహించిన వాక్ విత్ మేయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 37వ డివిజన్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నల్గొండ నగరపాలక సంస్థను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్న మేయర్ చైతన్యతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. దశాబ్దాల కాలం తర్వాత నల్గొండ మున్సిపాలిటీ నల్గొండ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దింది. తొలిసారి నగరపాలక సంస్థ మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే తనదైన ముద్ర వేస్తూ పలు డివిజన్లో కూడా పర్యటిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా 37వ డివిజన్లో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసలు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు మేయర్ గారి దృష్టికి వచ్చాయి, ప్రజలు ఎక్కువగా ఏ సమస్యలు చెప్తున్నారు, వారి మాటలోనే ముఖ్యంగా ఇప్పుడు నల్గొండ పట్టణంలో మనకి వీధి కుక్కల బెడద అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చే సమయం ఉంది, పిల్లలు కూడా బయట తిరుగుతారు. అయితే వీధి కుక్కలు బారిన పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆ వీధి కుక్కల నివారణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ మేము గతంలో కూడా వీధి కుక్కలను పట్టించడం జరిగింది. అట్లాగే మళ్ళీ కూడా వస్తున్నాయి. మేము కూడా అది అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. త్వరలోనే ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనకి స్మార్ట్ సిటీగా రూపొందించాలంటే ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇక నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి సూచనలు పాటిస్తే మొత్తం కూడా మనకి పరిశుభ్రత పచ్చదనం ఉంటుంది? మెయిన్ 48 డివిజన్లో ప్రజలను కోరుకునేది ఒకటే, మెయిన్ మీరు చెత్తని మాత్రం కంపల్సరీ చెత్త ట్రాక్టర్లోకి ఇవ్వండి. మనది అనుకుంటే అందరము అది క్లీన్గా ఉంటుంది. నాదేది కాదు, ఇది నా రోడ్డు కాదు, నా పక్కది కాదు, మా పక్కన అట్లా అనుకోకుండా ప్రతిదీ అందరిది అంతా మనదే అనుకొని మెయిన్ చెత్తని మాత్రం బయట ఇవ్వకుండా చెత్త ట్రాక్టర్కో ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా ఎవరైనా బయట వేసినా కూడా మాకు కొంచెం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సహకరిస్తాం. ప్రజా సమస్యలు మీ దృష్టి తీసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇప్పుడు నుంచి డైలీ ఒక డివిజన్ ఎంచుకొని ప్రతి వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని, అట్లాగే మేము కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మాకు కాల్ చేసి చెప్పవచ్చు. త్వరలోనే అది కూడా ఏర్పాటు చేస్తాము. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ వాటిని సాల్వ్ చేస్తామని ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా కూడా నల్గొండ నగరపాలక సంస్థని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్పేసి మేయర్ బుడి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే తమకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. లేని పక్షంలో కూడా త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఒక వాట్సాప్ నెంబర్ కూడా అందుబాటులో తీసుకొస్తాం. దాంట్లో ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించే దిశగా కూడా తాము ప్రయత్నిస్తామని చెప్పేసి మేయర్ బుడి చైతన్య శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ. కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎల్డీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం పినరయి విజయన్ విడుదల చేశారు. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల నిరుపేద కుటుంబాలను గుర్తించి పేదరికం నుంచి బయటకు తెస్తామని హామీ ఇచ్చారు. సామాజిక పింఛన్లను 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచుతామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, మత్స్యకారులు, అంత్యోదయ లబ్ధిదారులు వంటి అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎల్డీఎఫ్ పేర్కొంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మెరుగైన వైద్య సేవల్ని స్థానికంగా అందుబాటులోకి తెస్తామని మేనిఫెస్టోలో వివరించింది. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్, బ్యాక్ టు క్యాంపస్ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపింది. ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని 50% పెంచడమే తమ లక్ష్యమని, వారి కోసం సురక్షిత ప్రయాణ వసతులు, శిశు సంరక్షణ కేంద్రాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చింది.
రానున్న 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పారిశ్రామిక కారిడార్లు, ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేస్తామని ఎల్డీఎఫ్ వివరించింది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. రాష్ట్ర ప్రజా రవాణా బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని, సామాజిక పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కళాశాలలకు వెళ్లే విద్యార్థినికి ప్రతి నెల 1,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది. కేరళలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా పథకం తీసుకొస్తామని కాంగ్రెస్ నేత వీడి సతీశన్ వాగ్దానం చేశారు. చిన్న వ్యాపారులకు వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయల రుణం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 100 కోట్ల టర్నోవర్ గల ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం చేస్తామని, ఆశా అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చారు. రక్షణ రంగ ఎగుమతుల్లో భారత్ చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 38,424 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 62% ఎక్కువ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారతదేశ స్వదేశీ సామర్థ్యాలు, అధునాతన తయారీ బలంపై ప్రపంచానికి గల విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని వివరించారు. ఈ ఎగుమతుల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు 55%, ప్రైవేటు పరిశ్రమకు 45% వాటా ఉందన్న రాజ్నాథ్ సహకార, స్వావలంబన రక్షణ వ్యవస్థ బలాన్ని ఇది నొక్కి చెబుతుందని తెలిపారు. 2030 నాటికి 50,000 కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇరాన్ నిరంతర క్షిపణి దాడుల కారణంగా బంకర్లలోనే తలదాచుకుంటున్న ఇజ్రాయెల్ పౌరులు అక్కడే తమ పండుగల్ని నిర్వహించుకుంటున్నారు. తాజాగా పాస్ ఓవర్ అనే పండుగను ఇజ్రాయేలీలు ఇలా పార్కింగ్ లాట్లలో టెంట్లు వేసుకుని జరుపుకున్నారు. పాస్ ఓవర్ పండుగల్లో భాగంగా బంకర్లలో సెడెర్ విందు నిర్వహించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈజిప్టులో బానిసత్వం నుంచి విముక్తి పొందిన రోజులకు గుర్తుగా యూదులు 7 రోజుల పాటు ఈ పండుగ నిర్వహించుకుంటారు. ఈ సమయంలో వారు మడ్జో అనే ప్రత్యేక వంటకాన్ని మాత్రమే ఆరగిస్తారు. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ పైకి నిరంతరాయంగా ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది తమ బంధుమిత్రులు లేకుండానే ఇలా విందులో పాల్గొన్నారు. పాటలు పాడి నృత్యాలు చేశారు. ఇండోనేషియా తీరంలోని సముద్ర జలాల్లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి ములుక్కా సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో 70 ఏళ్ల వృద్ధురాలు మరణించగా పలువురు గాయపడినట్లు ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. బీటింగ్, టెర్నాటే, బటాంగ్ దువా ద్వీపం, సులవేసి వంటి ప్రాంతాల్లో అనేక ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నట్లు వివరించింది. ములుక్కా సముద్రంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తర్వాత అరగంట వరకు అనేక మానిటరింగ్ స్టేషన్లలో సుమారు 1 అడుగు ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డట్లు ఇండోనేషియా వాతావరణ విభాగం పేర్కొంది. తర్వాతి అనుమతులు ఇచ్చేంత వరకు ప్రజలెవరూ బీచ్లు, ఇతర తీర ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించింది. 28 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న ద్వీప సమూహమైన ఇండోనేషియాకు భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఎక్కువ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.